అక్కడ ఉన్నవాడు వెంకి, ఆయన చాలా పెంకి, పెట్టుకున్నవాడు కల్లా పగిలింది టెంకి. భగవద్గీత విషయంలో మనం ఇక్కడ దీన్ని చూడొచ్చు. ఇది భగవద్గీత అనేస్తే గట్టిగా ఎన్ని పేజీలు సార్? 26 పేజీలు. భగవద్గీతని అడ్డం పెట్టుకుని మళ్ళీ స్వామివారి సొమ్ము తినే ప్రయత్నాలు ఇలాంటివి చేస్తే, భగవద్గీత చాలా కర్మయోగం గురించి చెప్పింది. కర్మ బూమ్రాంగ్ ఖచ్చితంగా కొడుతుందండి. అది ఎవరైనా సరే ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు శరీరంలో అవయవాలు పనిచేస్తున్నంతకాలం మన మెదడు పనిచేయకపోతే రేపు పొద్దున అన్నీ పనిచేయకుండా ఉండే కాలం వస్తుంది. ఎందుకంటే నేను చాలా కాలం క్రితం చెప్పాను, చాలామంది విషయంలో చెప్పాను, నువ్వు ఎవరైనా కావచ్చు, ఏ మూలమైనా ఉండొచ్చు, మళ్ళీ కొత్త వేషం వేయించేస్తుంది కర్మ. అది దృష్టిలో పెట్టుకోవాలి. వారు గ్రహించలేకపోతే, ఆయన అనుగ్రహం పొందకపోతే ఆగ్రహాన్ని పొందుతారు, కొత్త శరీరం పొందుతారు. వినాశకాలే విపరీత. ఖచ్చితంగా. కాబట్టి ఎవరు తప్పు చేశారో వాళ్ళని ఇతరులు ఎరుగకున్న ఈశ్వరుడు ఎరుగుడా అని చెప్పారు. ఆయనకి తెలియదు లోపల ఉండేవాడు. లోకంలో ఉండేవాళ్ళు, లోకల్గా ఉండేవాళ్ళు నువ్వెవరో నువ్వేమిటో కనిపెట్టలేకపోవచ్చు, కానీ లోపల ఉన్నవాడికి తెలీదా? అంతర్బహిస్తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. ఆయనే లోపల బయట కూడా ఉన్నాడు. కాబట్టి ఆ నారాయణుడి విషయంలో నరులుగా